హాయ్ అండి. నేను మీ గంగా. ఈరోజు రెసిపీ పొటల్స్. వీటిని పరవలని కూడా అంటారు. అన్ని వెజిటబుల్స్ లాగే ఈ వెజిటబుల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేను పావు కిలో పొటల్స్ తీసుకొని వాటర్‌లో సాల్ట్ వేసుకొని పొటల్స్‌ని అరగంట సేపు ఉంచి శుభ్రంగా కడిగిన తర్వాత వీటి తొడిమెలు కట్ చేసేసి వీటికున్న స్కిన్‌ని పైన చాకుతో కొంచెము ఇలా గీకితే వచ్చేస్తుందండి ఆ స్కిన్ అంతాను. మొత్తం పొటల్స్ అన్నీ అలాగే చేసుకోవాలి. ఈ స్కిన్ తీయటం వల్ల ఏమవుతుందంటే పసరు వాసన అనేది పోతుందన్నమాట. వెజిటబుల్స్‌లో కొన్ని గ్రీన్ వెజిటబుల్స్‌కి పసరు వాసన వస్తుంది కదా! ఆ స్మెల్ పోతాయన్నమాట. ఇలాగ కొంచెం తీసేసి వీటిని వాటర్‌లో మళ్ళీ శుభ్రంగా కడిగి మనం గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగా వీటిని కూడా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్నాయి కాబట్టి లోపల నేను గుజ్జు తీయట్లేదండి. గుజ్జుతోనే చేస్తున్నాను. చాలా బావుంటుంది ఇలా చేయటం వలన. మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసి ఇప్పుడు వీటికి కొంచెం పసుపు, కొంచెం సాల్టు వేసి ఈ పసుపు, సాల్టు పొటల్స్‌కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివలన పొటల్సు కండ్రెక్కకుండా ఉంటాయి. అంటే మనం వంకాయలు చూడండి ఉప్పు వేసి ఉంచుతాము అలా మాట. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఉల్లిపాయలు, టమాటా, కాజు, అల్లం వెల్లుల్లి, గసగసాలు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కర్రీలోకి ఒకటి, పేస్ట్‌లోకి ఒకటి తీసుకున్న మీడియం సైజు. ఇప్పుడు కర్రీ కోసం కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పొటల్స్ వేసి కొంచెం మగ్గించుకోవాలి. చాలామంది వీటిని బాగా ఫ్రై చేస్తారండి. అంటే టేస్ట్ బావుంటుందని. అలా ఫ్రై చేయడం వలన వీటిలో ఉన్న విటమిన్సు, ఫైబర్, ఖనిజ లవణాలు మొత్తము వాటి శాతం తగ్గిపోతుంది. అందువలన డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఫ్రై చేసుకోండి. అంటే వాటిలో ఉన్న ఆ పచ్చి వాసన పోసేటట్టు కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి కొంతసేపు మగ్గనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న తేజ్‌పత్తా ఆకు, ఇలాచీ ఒకటి, స్వీట్ ఎక్కువైపోతుంది ఎక్కువ వేస్తే. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు. ఈ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. చిన్నవైతే 3 తీసుకోవచ్చు. అలాగే టమాటా కూడా నేను ఒకటే వేశాను. మీరు 2 టమాటాలైనా వేసుకోవచ్చు. నేను ఒక పచ్చిమిరపకాయ వేశాను. మీకు కారం కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలైనా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా! ఆ మసాలాని ఇందులో వేయాలి. చూడండి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! లైట్ బ్రౌన్ కలరు. ఈ టైంలో మసాలా వేసుకోవాలి. మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ వేసి వాటర్ కూడా ఇందులో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఈ టైంలో కారం అయితే వేయనండి. కారం వేయటం వల్ల మసాలా త్వరగా మాడిపోతుంది. కొంచెము ఇది బాగా కలిసి ఆయిల్ అంతా పైకి తేలుతుంది, నీరు ఇంకుతుంది కదా! ఆ టైంలో కారం వేసుకోవాలి. అప్పుడు బావుంటుంది. ఇది కొంచెం వేగాలి. చూడండి ఆయిల్ ఎలా తేలిందో. కొంతమంది ఈ మసాలాను కూడా బాగా ఫ్రై చేసుకుంటారు. మీకు నచ్చితే అలా ఫ్రై చేసి వేసుకోండి. సరిపడినంత కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే నేను ఇందులో ఉన్న వాటరు ఇంకే వరకే వేయించానండి. మీకు నచ్చితే కొంచెం బాగా వేయించుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత
పొటల్స్ ఇందులో వేసుకోవాలి. పొటల్స్ వేసిన తర్వాత కొంచెం కలియబెట్టుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. దాని వలన మసాలా అంతా పొటల్స్కి బాగా పడుతుంది. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మూత పెట్టి కొంతసేపు మగ్గించుకుందాం. మూత తెచ్చి చూద్దామండి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఈ టైంలో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ అంటే నాకు 250 లీటర్స్ వాటరు పట్టింది. బాగా కలియబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. బాగా కలియబెట్టి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి కొంచెం పొంగొచ్చే వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు పొంగొచ్చింది కదండి. ఈ టైంలో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కర్రీ మొత్తం మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. కొంతమందికి పొటల్స్ నచ్చవు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చలేని వాళ్ళు కూడా తింటారు. వీటిపైన కొంచెం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. పొటల్స్ కర్రీ రెడీ. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. చూసారా ఎంత బాగుందో. పర్వల్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.